Hi viewers, Voice of Vasu Double One. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. పశ్చిమాసియాలో కూడా యుద్ధం ముదురుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న మొన్న ఇజ్రాయిల్ ఇరాన్ పైన టెహరాన్ లోపల దాడి చేసి హమాస్ పొలిటికల్ చీఫ్ని హతమార్చింది కదా. దాంతో ఇరాన్ నడిబొడ్డులో అంటే రాజధాని నడిబొడ్డు లోపల ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి యొక్క స్పెషల్ గెస్ట్ని ఇజ్రాయిల్ చంపడం ద్వారా వాళ్ళ పరువు పోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు విషయం తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి నాందిలాగా అనిపిస్తుంది. మరి చిలికి గాలివానగా మారి మరి రెండు గ్రూపులుగా ఏర్పడి యుద్ధం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు యుద్ధాలు చూసుకుంటే కూడా మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం చూసుకుంటే కూడా జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడం ఇట్లా చిన్న చిన్న విషయాలతోనే కదా రెండు కూటములుగా ఏర్పడి రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. అసలుకి నేటితరం యుద్ధాలకి పూర్వకాలం యుద్ధాలకి సారూప్యత చూసుకుంటే రామాయణ యుద్ధం కానీ మహాభారత యుద్ధము, తర్వాత అశోకుడు కళింగ రాజ్యం పైన చేసినటువంటి యుద్ధము, తర్వాత క్రుసేడులు మత యుద్ధాలు. అంటే యుద్ధానికి ఒక కాజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అశోకుడు కళింగం మీద ఎందుకు యుద్ధం చేసిండంటే ఈశతోని వీళ్ళ రాజ్యం మాకంటే బాగుంది, వాళ్ళని ధ్వంసం చేయాలని చెప్పి చేసిండు. అంటే యుద్ధం చేయడం అనేది కొన్ని యుద్ధాలు స్త్రీల కోసం. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మేవాడు పైన రాణి పద్మావతి గురించి యుద్ధం చేసి అది స్వార్థం కోసం యుద్ధం. అయితే చెంగీస్ ఖాన్ చేసిన యుద్ధం ప్రపంచం మొత్తంలో జినోసైడ్ చేసిండు అతను. అంటే ప్రపంచాన్ని మొత్తం జయించాలని ఒక ఆశ, అత్యాశ, దురాశతో చేసినటువంటి యుద్ధం చెంగీస్ ఖాన్. అలెగ్జాండర్ కూడా అంతే, ప్రపంచాన్ని జయించాలని చెప్పేసి యుద్ధం చేసిండు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి అందరు రాజుల్ని తన బానిసలుగా చేసుకోవాలని ఒకటువంటి ఉద్దేశంతో యుద్ధం చేసింది అలెగ్జాండర్. ఇప్పుడు అమెరికా వియత్నాం పైన యుద్ధం చేసింది. అంటే ఇట్లా చరిత్రను చూసుకుంటే యుద్ధాలు వాటి యొక్క సారూప్యత తెలుస్తూ ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా జపాన్ మీద దాడి చేసినప్పుడు రెండు నగరాల మీద దాడి చేసినప్పుడు 3 లక్షల మంది చనిపోయారు కదా. అంటే యుద్ధము చేస్తే యుద్ధం చేసిన వారు నష్టపోతారు, యుద్ధము చేస్తున్న వారు కూడా రెండు దేశాలు నష్టపోతాయి, ఎవరికి లాభం జరగదు. అంటే స్త్రీ కోసము, డబ్బు కోసము, భూభాగాన్ని పెంచుకోవడం కోసం. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మంగోలియాను భూభాగాన్ని ఆక్రమించింది, అటు మంచూరియాను ఆక్రమించింది. తర్వాత ఇప్పుడు ఫిలిప్పీన్స్ కానీ, ఆక్సాయ్ చీన్ కానీ, ఇప్పుడు మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రం లోపల తన యొక్క ఆధిపత్యం కోసము, వియత్నాం పైన. అంటే ఇట్లా వాటి యొక్క మోటో అనేది ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తుంది, అది నిజమైన యుద్ధం. కానీ ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇది యుద్ధమే కాదు అసలు నిజంగా చెప్పాలంటే. ఒక దేశానికి ఇతర ఉగ్రవాద సంస్థలకు మధ్యలో జరిగిన యుద్ధం అని చెప్పొచ్చు ఇది. అంటే యుద్ధం అంటే తీవ్రవాద పోరాటంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇజ్రాయిల్కి ఎదురుగా ఇరాన్ వచ్చి పోరాడితే అది యుద్ధంగా భావించవచ్చు. కానీ ఇరాన్ ఏం చేస్తుందంటే పరోక్షంగా ఇజ్రాయిల్ పైకి అటు యెమెన్ నుంచి హౌతీలను, ఇటు మన పాలస్తీన్ నుంచి హమాస్ మిలిటెంట్లను, తర్వాత ఇప్పుడు లెబనాన్ నుంచి హిజ్బుల్లా వాళ్ళని, తన ఇరాన్ నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని, ఇట్లా ఉగ్రవాద సంస్థని ఎగదొలుస్తుంటే వాళ్ళకి ఆర్థిక సహాయము, ఆయుధాలు సప్లై చేయడం, పరోక్షంగా యుద్ధం చేస్తుంది ఉగ్రవాదులతో సహా. అది యుద్ధంగా పరిగణించదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తూనే ఇది యుద్ధంగా పరిగణించవచ్చు. దాన్ని రెండు దేశాలు ఆపస్లో ఉండి వార్ చేస్తున్నాయి కాబట్టి అది 2 ఫ్రంట్ వార్ యుద్ధంగా పరిగణించవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ మాత్రం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను. అక్కడ ఆఫ్రికా లోపల నైజీరియాలో అక్కడ సైడు బొకో హరం అనేటువంటి ఒక సంస్థ అది ఏం చేస్తుందంటే ఆఫ్రికాను మొత్తము ఇస్లామికీకరణ చేసే దిశగా పనిచేస్తుంది. ఇక్కడ ఆఫ్రికాలో బొకో హరం ఉగ్రవాద సంస్థ పేరు, అది బొకో హరం. ఇప్పుడు వరుసగా పేర్లు చెప్తున్నాను: బొకో హరము, హమాసు, ఐసిసు, హిజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు, తర్వాత లష్కర్-ఏ-తోయిబా,
ఇట్లాంటి గృహ సంస్థలు మొత్తం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచాన్ని ఖలీఫా రాజ్య స్థాపన, ఇస్లామిక్ మత రాజ్య స్థాపన వీళ్ళ యొక్క ధ్యేయం. అంతే కదా. ఇప్పుడు గృహ సంస్థల పేర్లు వాళ్ళు ఏమైనా దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేసేటువంటి కాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా ఉగ్రవాదులు దేశాన్ని పరిపాలిస్తున్నారంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాదులు రీసెంట్గా అమెరికాతో వార్ చేసి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ. ఎంతైనా అది ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఉగ్రవాద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంస్థలు వాటి యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇస్లామిక్ మత రాజ్యం స్థాపన కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు మరి ఇజ్రాయిలీలకు వీళ్ళకేంటి మధ్య శత్రుత్వం అంటే ఇజ్రాయిలు యూదులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక యహూదీ దేశము. మరి పలస్తైను వాళ్ళను దేశాన్ని ఆక్రమించుకొని మరి వీళ్ళు రూల్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వీళ్ళని తరిమేసి ఆ పలస్తైన్ వాళ్ళకి ఈ భూభాగాన్ని అప్పచెప్పాలి అని చెప్పి. అంటే అల్టిమేట్గా యుద్ధం అనేది ఒక ప్రాంతం కోసము, తర్వాత డబ్బు కోసము, మత వ్యాప్తి కోసము. మత వ్యాప్తి కోసం అంటే మరి క్రుసేడులు మత యుద్ధాలు కూడా పూర్వకాలము జరిగినాయి కదా. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ కోవకే చెందినటువంటి యుద్ధంగా భావించవచ్చు. ఏది ప్రజెంట్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం మత యుద్ధమే. ఇది కూడా ఒకరి మతం పైన ఇంకోరు. ఇప్పుడు జెరూసలేంలో ఉన్నటువంటి అలక్సా మసీదు, తర్వాత వీళ్ళకు టెంపుల్ మౌంట్, యహూదీ వాళ్ళకు పవిత్ర స్థలము టెంపుల్ మౌంట్, అది కూడా జెరూసలేంలో ఉంది కదా. అలక్సా మసీదు కూడా అక్కడ నుంచి ప్రవక్త తన పయనాన్ని సాగించింది కాబట్టి వీళ్ళకు కూడా పవిత్ర స్థలము. అంటే ఇది మతంతో ముడిపెట్టుకున్నటువంటి యుద్ధంగా భావించవచ్చు. రెండు దేశాలు ఎదురెదురుగా ఉండి కొట్టుకుంటే అది యుద్ధం. అంటే అది డబ్బు కోసం కావచ్చు, ప్రాంతం విస్తీర్ణం కోసం కావచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా. సరే, ఇది జరిగిన విషయం పక్కన పెడదాం. పూర్వకాలం యుద్ధాలంటే కత్తులతోని, డాళ్లతోని, బల్లాలతోని, బాణాలతోని, బరిసెలతోని కొట్టుకున్నారు. ఒక మనిషి ఇంకో ఎదురు వ్యక్తిని ఎదురు ఆపోజిట్లు నిలబడి ఎవరికి శక్తి ఉంటే ఆ శక్తిహీనుని చంపేసేవారు. తద్వారా ప్రాణ నష్టం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నుండి యుద్ధాలకు ఆ యుద్ధాలకు తేడా చూసుకుంటే జస్ట్ ఒక చిన్న బటన్ నొక్కితే ఒక ప్రాంతం మొత్తం బూడిదైపోతుంది. అంటే లక్షల మంది చనిపోతారు కదా. ఇప్పుడు 1948లోనే నువ్వు అణుబాంబులు యూజ్ చేసిందంటే అప్పుడే 3 లక్షల మంది చనిపోయారు జపాన్ లోపల. మరి దాంతో ఇది కంపేర్ చేసుకుంటే ఉన్నటువంటి అణువారిహేట్లు ఒక్కొక్క దేశం యూజ్ చేస్తే ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోతారు. లక్షల మంది కూడా కాదు. ఇప్పుడు ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వచ్చి 2 భాగాలుగా అంటే 2 గ్రూపులుగా విడిపోయి గిట్ట కొట్టుకుంటే ఆల్మోస్ట్ చాలా దేశాల దగ్గర, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర కూడా అణువారిహేట్లు ఉన్నాయని సమాచారం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ చిన్న దేశము ఇరాన్ గిట్ట ఒకవేళ వాళ్ళపైన దాడి చేసింది అనుకోండి, వీళ్ళు కూడా యుద్ధం చేసేటువంటి ఆస్కారం ఉంది కదా. ఇంకోటి, ఈ 2 యుద్ధంలో సారిపోతే చూసుకుంటే ఇజ్రాయిల్ దగ్గర ఇరాన్ వరకు వెళ్ళి వార్ చేసేటువంటి శక్తి ఉన్నది ఇజ్రాయెల్ వాళ్ళకి. అంటే వీళ్ళకి ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ చాలా అడ్వాన్స్గా ఉంది ఐడిఎఫ్ దగ్గర. మరి అదే ఇరాన్ దగ్గర చూసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్తోనే దాడి చేస్తారు. రీసెంట్గా కూడా దాడి చేస్తే జోర్డాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, ఐరన్ డోమ్ వీళ్ళంతా కలిసి మధ్యలో పడిన వాటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే ఇరాను బ్యాటిల్ ఫీల్డ్ లోపల ట్యాంకుల ద్వారా యుద్ధం చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే మధ్య దూరం ఎక్కువగా ఉంది. ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య దూరం ఉంది. మధ్యలో 3-4 దేశాలను దాటుకొని రావాలి. అదేవిధంగా ఎయిర్ స్పేస్ నుంచి ఫైటర్ జెట్ నుంచి చేద్దామంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఫైటర్ జెట్ లేవు. అమెరికా దగ్గర కొన్న పురాతన F-16 వాటిని అప్గ్రేడ్ చేయకుండా పాతకాలం ఉన్నటువంటి F-16 ప్లేన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ శక్తి ఏంటంటే ఇప్పుడు మిజైల్స్ అనమాట, బాలిస్టిక్ మిజైల్స్ అండ్ క్యామికాజ్ డ్రోన్స్. వీటి ద్వారానే ఇరాన్ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తే తప్పితే కానీ ఇంకా సముద్రం ద్వారా వచ్చి యుద్ధం చేయడం కానీ, పదాతి దళాన్ని వెంట పెట్టుకొని ట్యాంకర్లు వేసుకొని వచ్చి యుద్ధం చేసేటువంటి అవకాశం సీను ఇరాన్కు లేదు. మరి అదే ఇజ్రాయెల్ అయితే మిజైల్తో దాడి చేసేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ యొక్క బాలిస్టిక్ మిజైల్స్తో కూడా దాడి చేసే ఆస్కారం. తర్వాత ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ ఇట్లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. యుద్ధం అంటూ వస్తే ఇజ్రాయెల్దే పై చేయి ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్టు. ఈ ఎర్ర సముద్రం లోపల ఆల్మోస్ట్ జెరాల్డ్, రూజ్వెల్ట్ ఇట్లాంటి యుద్ధవాహక నౌకల్ని వాళ్ళు తీసుకొచ్చి శత్రు దుర్భేద్యంగా, అంటే ఇరాన్ ఒకవేళ దాడి చేస్తే సమర్థంగా తిప్పికొట్టే విధంగా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని, ఒక ఫ్లీట్ను, 2 ఫ్లీట్లను మొత్తం అక్కడ ఎర్ర సముద్రం లోపల
వీళ్ళకి సపోర్ట్గా ఉంచింది. ఈ ఫ్లీట్స్ లోపల ఫ్రిగేట్స్, ఫర్గేట్స్, డిస్ట్రాయర్స్, విమాన వాహక నౌకలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇజ్రాయిల్కు ప్రాబ్లం ఉండదు. ఎటు తిరిగి ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా వస్తే చైనా కానీ రష్యా కానీ రావాలి. ఈ రెండు ఒకవేళ ప్రత్యక్షంగా ఇటు యుద్ధంలో పాల్గొంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. యుద్ధం జరగొద్దనే కోరుకుంటున్నాము. యుద్ధం జరగాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. కానీ ఇప్పుడు ఈగో హర్ట్ అయింది. ఆయన ఇప్పుడు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఉన్నాడు కదా, ఆయన పేరు అయతుల్లా ఖమేని. అతను ఆల్రెడీ అల్టిమేట్ జారీ చేసిండు ఇజ్రాయిల్ పైన దాడి చేయాలని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది.